హాయ్ గాయ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు ఇవాళ ఫలూదా చేయమని అడిగారు. సో ఇవాళ ఫలూదా రెడీ చేస్తున్నాం, చూసేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫలూదా చేస్తున్నాం. ఫస్ట్ ఒక గిన్నెలో పాలు తీసుకొని వేడి చేసుకోవాలి. ఇంకో గిన్నెలో వాటర్ పెట్టి అది వేడి అవ్వగానే సేమియా వేసేసుకోండి. ఇంకొక చిన్న బౌల్లో ఇది కార్న్ఫ్లోర్ అని మిల్క్ వేసి ఉండలు లేకుండా నీట్గా మొత్తం కలిపేసుకోవాలి. ఉండలు అస్సలు ఉండకూడదు. సేమియా ఉడికింది కదా, ఉడకగానే వాటర్ మనం వడపోసుకొని తర్వాత చల్లని వాటర్తో కూడా వడపోసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పాలు పొంగొస్తున్నప్పుడు 2 స్పూన్స్ పంచదార, ఇందాక మనం కార్న్ఫ్లోర్ మిల్క్ కలిపి పెట్టేసుకున్నాం కదా ఉండలు లేకుండా, అవి పోసుకొని బాగా మెత్తగా లిక్విడ్ లాగా మనకు అర్థమవుతుంది. చేస్తుంటే ఈజీగా అర్థమవుతుంది. చూడండి, బాగా తిప్పుతూ ఉండాలి, లేదంటే కార్న్ఫ్లోర్ గడ్డలు కట్టే అవకాశం ఉంది అందులో. అలాగే ఒక 2 మినిట్స్ పాటు తిప్పుతూ ఉండాలి. చూడండి, లిక్విడ్లా వస్తుంది. ఇప్పుడు దించే ముందుగా రోజ్ మిల్క్ 2 స్పూన్స్ వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సేమియా 2 బాగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత మనం ఒక గాజు ఫస్ట్ రోజ్ మిల్క్ 1 స్పూన్, తర్వాత మనం సబ్జా గింజలు ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి, అదొక స్పూను. ఇందాక సేమియా కూడా వడపోసి పెట్టుకున్నాం కదా, అదొక స్పూను. తర్వాత ఇందాక మిల్క్లో రోజ్ మిల్క్, షుగర్ అవన్నీ వేసి రెడీ చేసుకున్నాం కదా, ఆ లిక్విడ్ సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్లో వెనీలా ఐస్ క్రీమ్ పెట్టేసి దానిపైన కొంచెం రోజ్ మిల్క్ వేసేసి ఫ్రూటీ వేసేసుకుంటే అయిపోయింది. చాలా సింపుల్, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్. ఓకే, బాయ్ గైస్.